ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: సర్వసాధారణంగా ఈనాటి విద్యావంతులు ధనమును, కాలమును, శక్తిని దుర్వినియోగపరుస్తున్నారు. ఈ విషయంలో వారికి స్వామి ఇచ్చే సూచనలు ఏమిటి? బాబా: కాలం దైవస్వరూపం. అట్టి కాలాన్ని దుర్వినియోగపరచటం పాపం. ఎట్టి వారైనా కాలమును అనుసరించవలసిన వారే కానీ కాలమును ఎవరిని అనుసరించదు. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. పవిత్ర కర్మల చేత కాయమును కాలమును పవిత్రము గావించుకోవాలి. గడిచిన యవ్వనం కదిలే జలం తిరిగి రావు కనుక కాలాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఇంకా వేస్ట్ ఆఫ్ మనీ ఈజ్ ఎవెల్. ధనాన్ని దుర్వినియోగపరచరాదు. మోర్ మనీ మేక్స్ మెనీ రాంగ్ థింగ్స్. అధిక ధనాన్ని కలిగి ఉండటం వల్ల నేటి చదువులు దుర్గుణాల పాలవుతున్నారు. ధనమును సమాజ సేవకు అర్పితం గావించాలి, త్యాగం చేయాలి. నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకే అమృతస్మానుసు. త్యాగం వల్లనే అమృతత్వం సిద్ధిస్తుంది. బ్లడ్ దుడ్డు ఎప్పుడు సర్క్యులేషన్లోనే ఉండాలి. ఇక ఎనర్జీ శక్తి, ఇది కూడా దైవమే కనుక దీన్ని దుర్వినియోగపరచరాదు. ఏ రకమైన ఎనర్జీ అయినా సరే వాటర్ని, కరెంటుని, ఆహారాన్ని వేస్ట్ చేయకూడదు. ఫుడ్ ఇస్ గాడ్. కావలసినంత కడుపు నిండుకు తినండి, తప్పు లేదు. కానీ ఫుడ్ను వేస్ట్ చేయకూడదు. తిండి లేక బాధపడుతున్న వారు ఎందరో ఉన్నారు కనుక ఆహారాన్ని పారవేయకూడదు. భుజించే వేళలో మీరు చెప్పే మంత్రం ఏమిటి? బ్రహ్మార్పణం, బ్రహ్మహవిః, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః, ప్రాణాపాన సమాయుతః పచామ్యన్నం చతుర్విధం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మనం భుజించే ఆహారాన్ని జీర్ణింపజేసి నిస్వార్థంగా సర్వాంగములకు రసాన్ని పంపేవాడు వైశ్వానరుడైన భగవంతుడు కనుక ఆహారాన్ని దుర్వినియోగపరచడం పాపం. కనుకనే నేను సీలింగ్ ఆన్ డిజైర్స్ గురించి ప్రస్తావిస్తూ అన్నాన్ని, కాలాన్ని, ధనాన్ని, శక్తిని దుర్వినియోగపరచరాదని పదే పదే చెప్తుంటాను. పంచభూతములు భగవత్ స్వరూపములే. పంచభూతముల సృష్టికర్త అగుట వలన భగవంతుణ్ణి పరమేశ్వరుడు అన్నారు. అన్నింటినీ దైవస్వరూపంగానే భావించాలి. సాయిరామ్.